నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలి తదితర ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలు చేసి 20 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తణుకు రూరల్ సిఐ బి కృష్ణమోహన్, అత్తిలి ఎస్ఐపి ప్రేమరాజు తెలిపారు. అత్తిలి పోలీస్ స్టేషన్లో వారు తెలిపిన వివరాల ప్రకారం సామలకోట మండలం పౌర గ్రామానికి చెందిన అనుబోయిన నానిబాబు అనే బొంబాయి, పనసపాడు గ్రామానికి చెందిన దొమ్మరాజును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారు ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లో గొలుసు దొంగతనాలు చేసి పారిపోయేవారని తెలిపారు. తుని, అన్నవరం, రాజోలు, రావులపాలెం, అత్తిలి, ఇరగవరం, తణుకు తదితర ప్రాంతాల్లో 11 చోట్ల దొంగతనాలు చేసినట్లు తెలిపారు. అత్తిలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద మహిళ మెడలో గొలుసు దొంగిలించుకు పారిపోతుండగా మంచిలి గ్రామం వద్ద అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు. వారి వద్ద నుంచి 223 గ్రాముల బంగారం, మారుతి కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను తణుకు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్కు పంపినట్లు చెప్పారు. ఈ కేసులో కానిస్టేబుల్ ఎస్కే అన్వర్, మలకా శ్రీనివాస్, వై శివకృష్ణ సహకరించినట్లు వారు తెలిపారు. అత్తిలి మండలం మంచిలి శివాలయం వద్ద గల అమ్మవారికి శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని గ్రామ ప్రముఖులు కొట్టుముక్కల సత్యనారాయణరాజు సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా వారు వ్యవహరిస్తున్నారని అన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీ మండపాక ఎల్లారమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను సోమవారం నుండి ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా 11 రోజులు అమ్మవారికి విశేష కుంకుమ పూజలు విశేషాలు జరుపుతున్నట్లు 29వ తారీఖు సోమవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీచక్రార్చన తర్వాత పిల్లలతో సామూహిక సర్వతి పూజ, అమ్మవారికి విశేష కుంకుమార్చన నిర్వహిస్తామని, 1వ తేదీన నవమి, 2వ తేదీన దశమి విశేష పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి బలరామకృష్ణ, కొడమంచిలి గోపికృష్ణ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేశామని ఆలయో పిల్లిస్తున్నారని తెలిపారు. శ్రీ ఎల్లారమ్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నవరాత్రులు అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తులకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు. విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయాత్. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాకలో వేయించేసినటువంటి శ్రీ మండపాక ఎల్లారమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే ఉత్సవాల్లో భాగంగా ఈ 11 రోజులు కూడా అమ్మవారికి విశేష పూజలు, విశేష అలంకారాలు జరుగుతాయి. అలాగే రేపు 29వ తారీఖు సోమవారం మూలా నక్షత్రం అమ్మవారికి శ్రీచక్రార్చన, తదుపరి తర్వాత పిల్లలందరితో సామూహికంగా సరస్వతి పూజ మరియు అమ్మవారికి విశేష లక్ష్మీ కుమార్చన జరుగుతుంది. అలాగే 1వ తారీఖు మహానవమి, 2వ విజయదశమి నాడు కూడా విశేష పూజలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారికి కృపకి పాత్రవాన్ని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం 8 నుండి 13 గంటలకు పెంచిన పని గంటల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. సోమవారం నరేంద్ర సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో అసెంబ్లీలో 13 గంటల పని బిల్లు ఆమోదం తెలపడానికి నిరసనగా ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పెంచిన 13 గంటల బిల్లు రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని, 8 గంటల పని కొనసాగించాలని, అర్ధరాత్రి మహిళలు పని చేయించే విధానం మానుకోవాలని, రాష్ట్రంలో లేబర్ కోడ్ సమ్మె నిలుపుదల చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పివి ప్రతాప్, సిఐటియు మండల కన్వీనర్ గుబ్బల గోపిలు మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచకపోగా పని గంటలు పెంచడాన్ని విమర్శించారు. 8 గంటల పని కోసం చికాగో నగరంలో జరిగిన మహత్తర పోరాటం వల్లనే నేటికి 8 గంటల పని ఉన్నదని తెలిపారు. కార్మికులను బానిసలుగా మార్చే 13 గంటల పనిని కార్మికులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం కార్మికుడు 10 గంటలు మాత్రమే చేయాలని చెబుతూ మరోపక్క ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనుమతితో 13 గంటల వరకు చేయించుకోవచ్చునని ప్రభుత్వం చెప్పడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో గారు రంగారావు, అడ్లగల అజయ్ కుమారి, కామన మునుస్వామి, కృష్ణబాబు, కుసుమ, దుర్గాప్రస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి పని గంటల పెంపు బిల్లును వెంటనే రద్దు చేయాలి. పని గంటల పెంపు బిల్లును వెంటనే రద్దు చేయాలి. పని గంటల పెంపు బిల్లును వెంటనే. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మిక వర్గం మీద ఒక పిడుగు లాంటి బాంబుని వేయడం అనేటువంటి జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి 8 గంటల పని ఏదైతే ఉందో ఆ పనిని రద్దు చేస్తూ 13 గంటలకి పనికి ఇవాళ మార్పు చేసినటువంటి ఈ బిల్లుని తక్షణం ఉపసంహరించుకోవాలి అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఏదైతే 1800 రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 13 గంటల పనికి బిల్లు ఏదైతే ఇవాళ గత 19వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుని ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఆమోదం చేయడం చాలా బాధాకరం. దీన్ని ఇవాళ సిఐటి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ బిల్లుని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే చికాగో నగరంలో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి 10 గంటలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాగినటువంటి పోరాటంలో 8 గంటల పని కోసం పెద్ద ఎత్తున ఆ రోజు కార్మిక వర్గం తమ ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది. అలాంటి 10 గంటలని 8 గంటల నుంచి ఇవాళ 13 గంటలకి మార్పు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ యావత్తు కార్మిక వర్గం, ఉద్యోగులు, అలాగే సిఐటియు కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి, ఖండిస్తూ ఉన్నాయి. అయోధ్యలో చల్లా శ్రీనివాస శర్మ నిర్వహిస్తున్న కళ్యాణరాముని ఆలయంలో ప్రతిష్ఠించే విగ్రహం పాదుకలు ఆదివారం రాత్రి తణుకు పట్టణంలో గల సూరంపూడి కామేశ్ స్వగృహానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా కామేశ్ మాట్లాడుతూ శ్రీరాముని ధనస్సు, రామబాణం, పాదుకలు తన ఇంటి వద్దకు రావడం చాలా సంతోషమని అన్నారు. కార్యక్రమంలో పి నారాయణ, రామచంద్రరావు, గమ్ని రాజా, గమ్ని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా అద్భుతమైన రోజు మరి చల్లా శ్రీనివాస శర్మ గారు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి కీలకంగా వ్యక్తి వారి అద్భుతమైన కార్యక్రమానికి ఇది చాలా అరుదైన ఘట్టమైంది. మరి శ్రీరాములు వారి కోదండం, వారి పాదుకలు కూడా మరి అన్ని ప్రముఖమైన దేవాలయాలు కూడా తిరుగుతూ మరి అయోధ్యలో చేరుకున్నాయి. దాంట్లో భాగంగా మరి తణుకు రావడానికి తణుకులో ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి అదృష్టవంతులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో ఈ సందర్భంగా మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటిని పావనం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్రీరాముని కృతజ్ఞతలు ఎల్లుండి అందరి మీద మా అందరి మీద ఉండాలి, తణుకు జనం అందరి మీద కూడా ఉండాలని, అందరూ ఆయురాలకి ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పెనుగొండలో వేంచేసి ఉన్న ఆర్యవయస్సుల ఆరాధ్య దైవం శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు బాలాదేవిగా అలంకారంలో వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు 11 అలంకారాల్లో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని ఆలయ ఈవో పెద్దింట్రావు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి అమ్మవారిని దర్శించుకేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రతిరోజు ఆలయంలో సూర్య నమస్కారాలు, విఘ్నేశ్వర పూజ, అమ్మవారికి విశేష అలంకారాలు జరుగుతాయని భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. వాళ్ళు ఇంకెవరు ఫోన్ చేయలేదేంటండి. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఏ గోపవరం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో స్వస్థ నారీ సశక్తి పరిపార్ అభిమాన్ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ కిరణ్మయి, డాక్టర్ కె ఓంకార్నాథ్ ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన, చికిత్స, పరీక్షలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్, ప్రసూతి సంరక్షణ, తల్లి బిడ్డ సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంపై అవగాహన కల్పించారు. శిబిరంలో 221 మందిని పరీక్ష చేసి కౌన్సిలింగ్ ఇస్తూ అవసరమైన వారికి పై ఆసుపత్రికి పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అగ్రహార గోపవరం గ్రామ సర్పంచ్ పాటంశెట్టి లక్ష్మి, జనసేన నాయకులు నాయుడు ప్రభాకర్, తెలుగుదేశం పార్టీ గుంటూరు శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆదపురెడ్డి సీతయ్య, కన్వీనర్ ప్రసాద్, గ్రామ కార్యదర్శి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జాలాది విల్సన్ బాబు, సిహెచ్ సచివతి, సిహెచ్ పద్మజ, ఎం బాలమురళి కృష్ణ, ఇల్లే కమల, ప్రేమలీల, కృష్ణంరాజు, యోహాన్, నల్లయ్య తదితరులు పాల్గొన్నారు. బి కొండేపాడులో ఆర్ఎంపీ డాక్టర్ ముత్యాల నాగేష్ ఆధ్వర్యంలో 200 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. తణుకు జేక్ హాస్పిటల్ డాక్టర్ లోకేశ్వర్ రెడ్డి ఊపిరితిత్తులు, అస్తమా రోగులకు ఉచితంగా పరీక్షలు జరిపి ఉచితంగా మందులు ఇచ్చారు. కార్యక్రమంలో జేక్ మేనేజింగ్ డైరెక్టర్ శివ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు.
మీకోసంలో నమోదైన అర్జీలను నిర్దేశ గడువులోగా అర్జీదారుల సమస్యలు సంతృప్తి చెందేలాగా పరిష్కరించాలని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత తెలిపారు. సోమవారం కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ పరిధిలోని అధికారులతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ మీకోసం పీజీఆర్ఎస్ ద్వారా 9 అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రజలకు అత్యంత చేరువుగా సుపరిపాలన అందించడానికి వివిధ స్థాయిల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జవాబుదారీతనం కలిగిన పౌర సేవలు అందించే క్రమంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి హోదాలో తొలిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా, డివిజనల్, మండల సచివాలయ స్థాయిలో పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని అన్నారు. అర్హత కలిగిన అర్జీల పరిష్కారం చూపే దిశలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గత 11 ఏళ్లలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్ల మార్పు దేశ ఆర్థిక రంగంలోనే కీలక సంస్కరణగా నిలుస్తుందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. నేటి నుండి జీఎస్టీ సంస్కరణ అమల్లోకి వచ్చిన సందర్భంగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో ఉన్న 4 స్లాబుల విధానాన్ని మార్చి 28%, 12% స్లాబును పూర్తిగా ఎత్తివేస్తూ 5%, 18% స్లాబులు మాత్రమే ఉండేటట్లు తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఎంపీ చెప్పారు. పాలు, పాల ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా తీసివేయడం, 12% పన్ను పరిధిలో ఉన్న 99% వస్తువులు 0%కి తగ్గించడం, షాంపూ, టూత్పేస్ట్, తలనూనెలు, సబ్బులు, నెయ్యి, వంటపాత్రలు వంటి అనేక నిత్యావసర వస్తువులపై పన్ను 5%కి తగ్గించడం ప్రజలకు నిజమైన పండగేనని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పన్నులు తగ్గడం ప్రజలకు మేలు చేసే అంశమని, కార్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లపై జీఎస్టీ 28% నుంచి 18%కి తగ్గడంతో మధ్యతరగతి ప్రజలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తోందని అన్నారు. ద్వారకా తిరుమలలో శ్రీనివాస స్పిరిచువాలిటీ సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆకువీడుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త డాక్టర్ బలరాం కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శాంతి కావాలని అంటారని, అందుకు జ్ఞానం మాత్రమే ప్రపంచ శాంతినిస్తుందని తెలిపారు. జ్ఞాన సాధనతో పాటు శాంతి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జ్ఞానరత్న డాక్టర్ ఉండ్రమట్ల సాంబశివరావు, టి రమణి, వడ్డి దుర్గాప్రసాద్, జగన్మోహనితో పాటు సుమారు 80 మంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ కైకలూరులో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానం దసరా నవరాత్రుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామినేని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, దేవస్థాన సిబ్బంది భక్తులకు అసౌకర్యం కలగకుండా చేయాలని, భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగించాలని, ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు కమిలి విఠలరావు, ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు, దేవస్థాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ అనే అంశాలపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి సోమవారం సాయంత్రం ఒక వీడియోను విడుదల చేశారు. డిజిటల్ అరెస్ట్ అనే కొత్త పద్ధతిని వినియోగిస్తూ సైబర్ నేరగాళ్లు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు అన్న అంశంపై వివరాలు వెల్లడించారు. ఇటువంటి సంఘటనలు జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని లేదా 112 నెంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. నేను మీ ఎస్పీ ఏలూరు. ఇవాళ చాలామంది వృద్ధులని, రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో ఉన్న వ్యక్తులని టార్గెట్ చేసుకొని వాళ్ళల్లో ఉన్న భయాలని ఆసరాగా చేసుకొని డిజిటల్ అరెస్ట్లు అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ పోలీస్ కూడా మిమ్మల్ని ఫోన్ ద్వారా అరెస్ట్లో పెట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. మీకు ఇలాంటి సైబర్ దుర్మార్గులు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అని, మీ ఆధార్ కార్డు వేరే వాళ్ళు యూజ్ చేశారని, మీకు డ్రగ్స్ పార్సల్లో వచ్చాయని, మీ పిల్లల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి మీకు రకరకాల భయాలను సృష్టించి మీ డబ్బుని ఆర్టీజీఎస్ ద్వారా రూపంలో లేకపోతే ఫోన్ రూపంలోనో మీ చేత లోన్లు పెట్టించో వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారో అట్లాంటి వాళ్ళ మాయలో పడద్దు. మీకు కానీ ఇట్లాంటి ఫోన్ ఏదైనా వస్తే వాళ్ళకి భయపడకుండా వెంటనే మీ దగ్గరలో ఉన్న 112 నెంబర్కి ఫోన్ చేసి పోలీసులకు ఇంటిమేట్ చేయండి. ఒకవేళ పోలీసులు ఏదైనా అరెస్ట్ నిజంగా చేస్తున్నా కూడా మీరు 112 ఫోన్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు.
వాళ్ళు దొంగ పోలీసులో లేకపోతే ఇట్లాంటి మోసగాల్లో అయితే మీకు వెంటనే తెలుస్తుంది. అంతేకాకుండా సమాజంలో ఆల్రెడీ చైతన్యవంతమైన వాళ్ళు ఇలాంటి నెంబర్లు, ఏ నెంబర్ల నుంచి మీకు కాల్స్ వస్తున్నాయో ఆ కాల్స్ని రిపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా మనం ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తామో అమాయకులు దాన్ని అలాంటి ఉచ్చులో బిగించుకోకుండా ఉంటారు. ఎవరికైనా మీకు ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ కానీ ఫలానా స్కామ్ అని మీకు ఏదైనా నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మెసేజెస్, వాళ్ళు పెట్టిన ఫోన్ నెంబర్స్ 9550351100 నెంబర్కి వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా ఆ లింక్స్ని మనము డియాక్టివేట్ చేసి 10 మందిని కాపాడగలిగిన వాళ్ళం అవుతాము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పోలీసులు మిమ్మల్ని ఫోన్ చేసి అరెస్ట్ చేయరు. పోలీసులు ఎప్పుడు కూడా మీరు బయట ఎవరికైనా చెప్తే మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని ఎప్పుడు చెప్పరు. ఏ పోలీస్ కూడా అరెస్ట్ సమయంలో మిమ్మల్ని డబ్బులు అడగరు. ఏ పోలీస్ కూడా మీకు వీడియో కాల్ చేసి, ఫోన్ కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయరు. కాబట్టి ఇలాంటి భయాలకు మీరు లోన్ కాకండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు వెంటనే 9550351100 నెంబర్కి ఫోన్ చేయండి, లేకపోతే 112కి ఇమీడియట్లీ ఫోన్ చేయండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకోండి. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ల బారిన పడద్దు. ఈనాటి బంగారు మాట. ఎప్పుడూ ఆనందంగా ఉండే వాళ్ళే విజేతలుగా నిలుస్తారు. రమణ మహర్షి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.